మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి అన్న గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. నమస్తేనే అన్న. ఇవాళ 2 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మోసం చేశారని చెప్పేసి విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తా ఉన్నారన్న. వారి కోసం ఏం చెప్తాను అంటే నేను మాట చెప్పమంటారా, కాంగ్రెస్ పార్టీ 18 నెలల కాలంలో 67,000 ఉద్యోగాలు బాహాటంగా ప్రభుత్వ పక్షాన ఇచ్చినాము. భవిష్యత్తులో ఇంకా ఇవ్వబోతున్నాము. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 50,000 పైసలకు మాత్రమే ఇచ్చింది. కానీ మేము వచ్చిన 18 నెలలు ఇచ్చాము. అంటే వారికన్నా ఒక సంవత్సరంలో ఇచ్చాం కాబట్టి ఆ గ్రంథ మాకుంది. విద్యార్థులు కొంతమంది చేసినటువంటి నిధుల్లో వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. కానీ వేచి చూడాలి. నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట ప్రకారంగా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ లో విద్యార్థులని నిరుద్యోగులను భాగస్వామ్యం చేసి ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. కల్పన విషయంలో ప్రభుత్వం అంటే మిస్ అవుతుంది అని చెప్పేసి అట్లా ఉండదు. ఏమవుతుందంటే మనము వేచి చూసే సమయంలో గత 10 ఏళ్ళు మీరు వేచి చేశారు. మేము వచ్చిన 18 నెలల్లో గట్టిగా పనిచేస్తున్నాము. 67,000 పైచులకు ఉద్యోగాలు వచ్చాము. ఇంకా ఇవ్వబోతున్నాము. నోటిఫికేషన్ రాబోతున్నాయి. వ్యవస్థీకరణ పనులలో మేము మాట ఇచ్చిన ప్రకారంగా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. ఉద్యోగులని నిరుద్యోగులని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఎవరో చిల్లర మాట మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు పని మాట లేదు. అన్న, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి స్థానిక సంస్థలకు దూరంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వేస్ట్ మాటలు. మనకు మీడియా ఉంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకో దగ్గర మాట్లాడితే కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే మీడియా. ప్రజల సంక్షేమమే మాకు ప్రచారం. ఇచ్చిన సమాచారాన్ని వారు తెలుసుకోమని చెప్పండి. సన్న బియ్యం కానివ్వండి, మన సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి, మహిళా బస్సు ఫ్రీ బస్సు కానివ్వండి, ఆరోగ్య ప్రదేశాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నాం. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని దుర్మార్గులు ఇప్పుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. ఇక న్యాయమా ఇది? ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చిరా ఎవరికన్నా 10 ఏళ్లలో? ఇప్పుడు మేము రేషన్ కార్డు ఇస్తున్నాము. సన్నబియ్యం తిన్నావా బెదర్? సంక్రాంతికో, ఉగాదికో, దసరాకో, దీపావళికో సన్నబియ్యం తింటుంటే ఇవి 10 రోజు సంక్రాంతి, 10 రోజు ఉగాది చేసి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంటే ఓర్వ లెక్క చిల్లర మాట మాట్లాడుతున్నారు. ఈ దుర్మార్గులు నిజాన్ని దాచి అబద్ధాన్ని ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీ పనిచేస్తుంది. అలాంటి వారు మేము తిప్పికొడతాం. చిల్లర పలికే ముందే చిల్లర మనుషులకు మీరు ప్రజలకు నేరుగా క్షమాపణ చెప్పండి. గత 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డులే దుర్మార్గులు, ఒక్క రేషన్ కార్డులే ఇప్పుడు మాట్లాడుతున్నారు. వృద్ధులకు పెన్షన్లు 100% పెంచుతాము. ప్రతి ఏరస్ని ఇచ్చి తీరుతాము. ఇచ్చిన మాట ప్రకారంగా 32 వ్యవస్థలలో ప్రతి పని మేము చేస్తున్నాము. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. స్పష్టంగా నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు మేలు చేయడంలో మేము ముందుంటాము. కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే అది. ప్రజా సంక్షేమమే ప్రజా లక్ష్యమే మా ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, ముఖ్యమంత్రి గారి ధ్యేయం. పని చేస్తాం స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసము? ప్రజల కోసం. ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలు వచ్చినా ఇలాంటి చిల్లర కొడుకులు కాళ్ళ కట్టలు పెట్టినా కూడా తొక్కుకుంటూ పోతుండే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి వ్యవహారం చేసే ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ముందుగా 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు లేరు కాబట్టి మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.